ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అలాగే ఆందోళన కలిగించే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే అమెరికా ప్రభుత్వం మూసివేయబడింది. ఇది అమెరికాలోనే జరిగినా దాని ప్రభావం మన భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. అమెరికా ప్రభుత్వం ఎందుకు మూసుకుపోతోంది, దీనివల్ల ఏం జరుగుతుంది, ఎవరు బాధపడతారు, ఈ వీడియోలో మనం దీని గురించి ఆసక్తికరంగా తెలుసుకుందాం. సిద్ధంగా ఉన్నారా? ప్రారంభిద్దాం. ముందుగా ఈ గవర్నమెంట్ షట్డౌన్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. అమెరికాలో ప్రభుత్వం పనిచేయడానికి డబ్బు అవసరం. ఈ డబ్బును ప్రతి సంవత్సరం కాంగ్రెస్ అనే పార్లమెంట్ ఆమోదించాలి. కానీ కొన్నిసార్లు రాజకీయ నాయకుల మధ్య బడ్జెట్ గురించి ఒప్పందం కుదరదు. అలాంటప్పుడు ప్రభుత్వానికి డబ్బు అందక కొన్ని సేవలు మూసివేయబడతాయి. దీనివల్ల ఒక అమెరికాకే కాదు, ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావం కనిపిస్తుంది. ఇప్పుడు షట్డౌన్ జరిగినప్పుడు ఏమేమి మూసేస్తారో చూద్దాం. మీరు అమెరికాలోని గ్రాండ్ కెనియన్ లేదా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని సందర్శించాలని ప్లాన్ చేస్తే షట్డౌన్ సమయంలో అవి మూసేస్తారు. జాతీయ పార్కులు, స్మారక చిహ్నాలు, మ్యూజియంలు, జంతు ప్రదర్శనశాలలు ఇవన్నీ తాత్కాలికంగా మూసేస్తారు. ఇక పాస్పోర్ట్, వీసా సేవలు కూడా ఆలస్యం అవుతుంటాయి. మీరు ఒక భారతీయ విద్యార్థి అమెరికా వీసా కోసం ఎదురు చూస్తుంటే ఈ ఆలస్యం మీ ప్లాన్లను పాడు చేయవచ్చు. ఇంకా ఆహార భద్రత తనిఖీలు, గృహ రుణాలు, చిన్న వ్యాపార రుణాలు ఇలాంటివి కూడా తాత్కాలికంగా నిలిచిపోతాయి. ఓ గవర్నమెంట్ షట్డౌన్ అంటే దాదాపు ఎమర్జెన్సీ కాలంలో ఉన్నట్టే లెక్క. అసలు ఈ షట్డౌన్లు ఎందుకు జరుగుతాయంటే రాజకీయాలే ఎందుకు కారణం. అమెరికాలో డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య బడ్జెట్ లేదా ఇతర విధానాలపై గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ గొడవలు పరిష్కారం కాకపోతే ప్రభుత్వం మూసుకుపోతుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ షట్డౌన్లు ఆర్థిక వ్యవస్థకు బిలియన్ల డాలర్ల నష్టాన్ని కలిగిస్తాయి. ఉదాహరణకు 2018-19 సంవత్సరంలో షట్డౌన్ అయిన అమెరికా ఆర్థిక వ్యవస్థకు $11 బిలియన్ నష్టాన్ని కలిగించింది. అయితే ఇప్పుడు ప్రధానంగా దీని గురించి ఎవరు ప్రభావితం అవుతారో చూద్దాం. అమెరికాలోని లక్షలాది ప్రభుత్వ ఉద్యోగులు ఈ సమయంలో జీతం లేకుండా పనిచేయాలి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, సరిహద్దు రక్షకులు, సైనికులు, FBI, CIA వంటి భద్రతా సిబ్బంది వాళ్ళంతా ఈ సమయంలో జీతం లేకుండానే పనిచేస్తారు. 2018-19లో జరిగిన అతి పెద్దదైన షట్డౌన్ సమయంలో ఈ ఉద్యోగులు తమ కుటుంబాలను పోషించడానికి ఫుడ్ బ్యాంకుల వద్ద లైన్లో నిలబడ్డారు. అంతేకాదు సామాన్య అమెరికన్లకు కూడా ఈ సమయంలో ఇబ్బందులు తప్పవు. పాస్పోర్ట్ ఆలస్యం, ట్యాక్స్ రీఫండ్ ఆలస్యం, ఆహార స్టాంపులు ఆగిపోవడం వంటి వారి జీవితాల్ని కష్టతరం చేస్తాయి. ఇంకా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కూడా షట్డౌన్ వల్ల ఆగిపోతుంది. ఇది భారతదేశంతో సహా ఇతర దేశాలతో కలిసి పనిచేసే అంతరిక్ష పరిశోధనలను ఆలస్యం చేస్తుంది. అంతేకాదు అంతర్జాతీయ సహాయ కార్యక్రమాలు, రాయబార కార్యాలయ సేవలు కూడా నెమ్మదిస్తాయి. ఇది దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ఇది మనకి ఎంత ముఖ్యమనేది చూద్దాం. మొదట అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్దది. అక్కడ ఏ చిన్న అలజడి జరిగినా ప్రపంచ ఆర్థిక మార్కెట్లు కదిలిపోతాయి. స్టాక్ మార్కెట్లు అస్థిరంగా మారతాయి, డాలర్ విలువ పడిపోవచ్చు. ఇది మన భారతీయ మార్కెట్లపై కూడా ప్రభావం చూపుతుంది. రెండవది వీసా ఆలస్యాలు. భారతదేశం నుండి అమెరికాకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, పర్యాటకులు ఈ ఆలస్యాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. మూడవది వాణిజ్యం. అమెరికా మనకు పెద్ద వాణిజ్య భాగస్వామి. షట్డౌన్ సమయంలో వాణిజ్య చర్చలు, ఒప్పందాలు ఆగిపోతాయి. ఇది మన ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చివరిగా ఈ షట్డౌన్లు కేవలం అమెరికా సమస్యే కాదు, ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనలాంటి వారి జీవితాలని, ఆర్థిక వ్యవస్థలను, ప్రణాళికలను ఎంతో ప్రభావితం చేస్తాయి. కాబట్టి మనం అమెరికాలో జరిగే ఈ రాజకీయ నాటకాలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండడం ముఖ్యం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.